గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 7 డేస్లో ఈ డిజిటల్ విద్యలో అరౌండ్ 36 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ప్లస్ 2500 మినిట్స్ ఈ వీడియోస్ వాచ్ చేశారు అంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో నేను ఇచ్చే కంటెంట్ రియల్గా కొంచెం బాగుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈరోజు నేర్చుకునేది వచ్చి డాజ్ టూల్, బర్న్ టూల్ అండ్ స్పాంజ్ టూల్ అండి. ఒక ఎక్సలెంట్ టూల్స్. అంటే ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ లైక్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ ఇవి కొన్ని లైట్ రూమ్లో చేసే ఆపరేషన్స్ అనేవాళ్ళు అనమాట. డాజింగ్, బర్నింగ్, స్పాంజింగ్ అనేవాళ్ళు. సో బేసిక్గా ఈ డాజ్ ఏం చేస్తుంది అంటే ఒక ఇమేజ్లో ఉన్న లైట్ ఇంటెన్సిటీని పెంచుతుంది. అంటే ఇమేజ్ని లైటర్ చేస్తుంది. కొంతమంది డాజ్ టూల్లో ఇట్ విల్ మేక్ పిక్సెల్స్ బ్రైటర్ అని కూడా అంటారు. బోత్ స్టేట్మెంట్స్ ట్రూ అండి. మీరు ఇలా ఒక ఇమేజ్ని డాజ్ టూ లైట్ చేస్తుంది అన్నా ఓకే, దాంట్లో ఉన్న పిక్సెల్స్ని బ్రైట్ చేస్తుందన్నా కానీ రెండు వ్యాలిడ్ స్టేట్మెంట్స్ కాబట్టి మనం 100% యాక్సెప్ట్ చేయాలి. బర్నింగ్ అనేది రివర్స్ ఆపరేషన్ అండి. అంటే డాజ్ ఏదైతే చేస్తుందో దానికి రివర్స్ బర్న్ చేస్తుంది. సో ఈ స్పాంజ్ చేస్తుందంటే ఈ స్పాంజ్ టూల్ యావరేజ్ ఆపరేషన్స్. అంటే ఇది ఇమేజ్లో ఉన్న పిక్సెల్స్ని డాజ్ బ్రైటన్ చేస్తే బర్న్ అనేది ఆ పిక్సెల్స్ని డార్క్ చేస్తుంది. దాంట్లో ఉన్న కలర్ని ఎయిదర్ శాచురేట్ ఆర్ డీశాచురేట్ అనేది స్పాంజ్ చేస్తుంది. ఓకేనా? సో మీకు ప్రతి టూల్ యొక్క కోర్ బిహేవియర్ ఏంటంటే పెయింట్ బ్రష్లు అండి. ఈ 3 పెయింట్ బ్రష్ లాగా పనిచేస్తాయి. సో ఒక్కసారి ఈ డెఫినేషన్స్ ఇక్కడ చూపిస్తాను నేను. సో బర్న్, డాజ్ అండ్ స్పాంజ్ అన్నిటికీ మీకు కీబోర్డ్ షార్ట్ కట్ వచ్చి ఓ అండి. సో ఇక్కడ చూడండి డెఫినేషన్. ది బర్న్, డాజ్ అండ్ స్పాంజ్ టూల్స్ ఆర్ పెయింట్ బ్రష్ లైక్ టూల్స్ దట్ మ్యానిపులేట్ ఎ లైట్ని మ్యానిపులేషన్ అంటే ఏంటంటే ఎడిటింగ్ అన్నమాట. అంటే చేంజ్ చేయడం. మ్యానిపులేట్ లైట్ అండ్ కలర్ ఇంటెన్సిటీ. బర్న్ టూల్ ఏం చేస్తుంది? ఇట్ మేక్స్ ఏరియాస్ ఆఫ్ యువర్ పిక్చర్ ఆర్ యువర్ ఇమేజ్ ఆర్ యువర్ ఫోటో డార్కర్ అని చెప్తున్నాను. ఓకేనా? డాజ్ టూల్ ఏం చేస్తుంది? లైటర్ చేస్తుంది. బర్న్ టూల్ డార్క్ చేస్తుంది. అంటే బోత్ ఆర్ రివర్స్ ఆపరేషన్స్ అనమాట. ఇది లైట్ చేస్తే ఇది డార్క్ చేస్తుంది. మరి స్పాంజ్ టూల్ ఏం చేస్తుంది? కలర్స్ని ఎయిదర్ శాచురేట్ ఆర్ డీశాచురేట్. శాచురేట్ అంటే కలర్లో రెడ్ కలర్ ఒక 100 ఉంటే ఈ శాచురేషన్ టూల్ ద్వారా దాన్ని 150 చేయొచ్చు. ఓకేనా? లేదు అనుకుంటే దాన్ని కంప్లీట్గా గ్రే కలర్లోకి మార్చవచ్చు. డీశాచురేట్ అంటే కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్. శాచురేట్ అంటే దాంట్లో ఉన్న కలర్ యొక్క ఇంటెన్సిటీని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం. ఓకేనా? ఎనీవే మీరు ఒక చిన్న అసైన్మెంట్ చూస్తే తెలిసిపోతుంది. సో ఈ పర్టికులర్ నోట్స్ నేను ఒకసారి క్లోజ్ చేస్తున్నాను. ఇదండి, ఇక్కడ చూడండి అదే డెఫినేషన్ ఇక్కడ నేను రాశాను. డాజ్ టూల్ విల్ మేక్ ఇమేజెస్ లైటర్, బర్న్ టూల్ విల్ మేక్ ఇమేజెస్ డార్కర్, స్పాంజ్ టూల్ విల్ సాచురేట్ ఆర్ డీసాచురేట్ కలర్. ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ టూల్ ఇన్ ఏ రియల్ టైమ్ అసైన్మెంట్స్. ఓకేనా? సో ఈ స్క్రీన్ ఒక్కసారి నేను క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక బేసిక్ ఫంక్షనాలిటీ కోసం ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకొని డిజిటల్ విద్య అనేది ఒక స్క్రీన్, ఒక న్యూ లేయర్ తీసుకోండి. ఓకేనా? న్యూ లేయర్ అనేది కంపల్సరీ కాబట్టి ఒక చిన్న ఎనీ కలర్ అండి, మీకు నచ్చిన కలర్ తీసుకోండి. ఇక్కడ మనం ఏం రియల్ టైం ఒక ప్రాజెక్ట్ ఏం చేయట్లేదు కాబట్టి సో ఇంకొక కలర్, సో ఒక డిఫరెంట్ వర్షన్ కలర్ తీసుకుందాం. ఇది అన్నీ కలిపి ఒకే లేయర్లో పెడుతున్నానండి. ఇదేంటి లేయర్ తీసుకోలేదు మళ్ళీ చాదస్తం వచ్చిందా మీకు అనుకోవద్దు. నేను ఇంటెన్షనల్గా కావాలని లేయర్స్ తీసుకోవట్లేదు అనమాట. ఓకేనా? సో ఇది ఇంకొక కలర్. సో ప్రాబబ్లీ నా ఫేవరెట్ ఆరెంజ్. సో ఆల్ట్ బ్యాక్ స్పేస్. సో ఈసారి నేను కార్పొరేట్ గ్రే, ఇది కూడా వండర్ఫుల్ కలర్ అనమాట ఆర్ట్ వర్క్స్కి. సో ఇదన్నమాట. సో ఇది బిఫోర్. సో దీన్ని మళ్ళీ డూప్లికేట్ తీస్తున్నాను, ఇది ఇక్కడ పెడుతున్నాను. ఇది ఆఫ్టర్ అంటున్నాను, ఇది బిఫోర్ స్పెల్లింగ్. ఓకే ఫైన్. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఈ ఆఫ్టర్ దాన్ని ఎక్కడుందో చూడండి, ఈ బాటమ్ ఉంది. ఈ టూల్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడుందో చూడండి, డాజ్ టూల్ అనేది షార్ట్ కట్ ఓ అని చెప్పాను. ఈ డాజ్ టూల్ తీసుకోండి. మరి ఇక్కడ డయామీటర్ ఎంత ఉంది? 70 ఉంది. మరి ఇక్కడ డయామీటర్ కనపడుతుందా? కనపడట్లేదు. సో ఎప్పుడు కూడా మీరు ఒక బ్రష్ టూల్ రిలేటెడ్ ఎనీ ఆప్షన్ తీసుకున్నప్పుడు మీ క్యాన్వస్లో మీ యొక్క డయామీటర్, ఆ బ్రష్ డయామీటర్ కనపడట్లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఎయిదర్ ప్రిఫరెన్సెస్లో ఆ యొక్క కర్సర్ స్టైల్స్ని డిసేబుల్ చేయడం ఒక మెథడ్, లేదు అనుకుంటే మీకు తెలియకుండానే మీ కీబోర్డ్లో క్యాప్స్ లాక్ ఆన్ అయిపోయి ఉంటుంది. దాన్ని కానీ మీరు కానీ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా మీ డయామీటర్ అంటే మీ యొక్క బ్రష్ డయామీటర్ ఇక్కడ స్క్రీన్లో కనపడుతుంది. ఆల్రెడీ ఇక్కడ కీబోర్డ్లో ఇది క్యాప్స్ లాక్ ఆన్ ఉంది, ఎందుకంటే ప్రీవియస్లో నేను టైప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి క్యాప్స్ ఆఫ్ చేశాను, డయామీటర్
ఆటోమేటిక్గా చూపిస్తుంది. మరి ఈ డయామీటర్ ఎంత ఉంది? 70 పిక్సెల్స్. మరి ఈ ఓపెన్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే 80, 90, 100 అంటే ఎవ్రీ టైం 10 పెరుగుతున్నాయి. ఫైన్. సో ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. చూడండి, అంటే ఈ యొక్క కలర్స్, ఈ పిక్సెల్స్ లైట్ అవుతున్నాయి అన్నమాట. సో దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. సో ఇది బిఫోరు, ఇది ఆఫ్టరు. సో ఇంకా మీరు మళ్ళీ డ్రాగ్ చేశారనుకోండి, అంటే బ్లాక్ ఉన్న కలర్స్ అయితే కంప్లీట్గా వైట్ అయిపోతాయి. వీటిని హైడ్ చేద్దాం సో దట్ మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? ఫైన్. సో ఇది ఏమైంది, ఈ కార్పొరేట్ గ్రే అనేది మీకు కావాలని నేను ఎందుకు పెట్టాను అంటే, మీకు అసలు ఈ యొక్క టూల్ యొక్క కోర్ ఫంక్షన్ ఏంటి, ఓకేనా, అంటే లైటర్ చేస్తుంది, పిక్సెల్స్ని లైటర్ చేస్తుంది. మిగతా పిక్సెల్స్ మీకు తెలియట్లేదు కానీ, బట్ ఇక్కడ మాత్రం మీకు చూడండి. సో అన్నీ ఈవెన్ ఎల్లో కూడా మారిపోయింది. ఇప్పుడు రెడ్ గ్రీన్ అనేది మ్యాక్సిమం, అంటే 255 అనేది మ్యాక్సిమం వాల్యూ కదా, అక్కడికి వచ్చి ఇంకా ఆగిపోతాయి అన్నమాట అది. ఫైన్. ఇది ఈ డిఫరెన్స్ చూడండి దీనికి. సో ఇది ప్లస్ ఈ ఎల్లో కలర్ కంప్లీట్గా లైట్ అయిపోయినాయి అనమాట. దీన్నే పిక్చర్ మీద యూజ్ చేద్దాం. ఓకేనా? సో మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో యూట్యూబ్లో ఫేస్ పోర్ట్రైట్స్ ఆర్ సంథింగ్ ఏది యూజ్ చేద్దాం. వీటి మీద యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఆల్రెడీ కాపీరైటెడ్ పిక్చర్స్ కాబట్టి సో దీన్ని యూజ్ చేద్దాం. సో నేనేం చేస్తానంటే, సో ఈ ఏరియా సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? సో కాపీ పేస్ట్ చేద్దామా, లేదంటే లేయర్ రైట్ క్లిక్లో ఏమన్నా ఆప్షన్ ఉందని చూడండి. ఇక్కడ లేయర్ వయా కాపీ అనేది వండర్ఫుల్ ఆప్షన్. ప్రజెంట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్ మాత్రమే ఉంది. లేయర్ వయా కాపీ అంటే ఏం చేస్తుందంటే, ఆ సెలెక్టెడ్ పోర్షన్ని కాపీ చేసి వేరే లేయర్లో ఇది యాడ్ చేస్తుంది. ఇప్పుడు యూజ్ చేద్దామా, సేమ్ టూల్, డాడ్జ్ టూల్. సో ఈ ప్రొటెక్ట్ ఎడ్జెస్ అనేది ఆన్ చేయండి. ఆఫ్ చేస్తే మీకు ఏమవుతుందనేది ఒకసారి చూపిస్తాను నేను. సో దీన్ని ఆఫ్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే అది హెవీ బ్రైట్ అయిపోతుంది. అంటే పిక్చర్ యొక్క అంటే చూడండి చాలా టూ మచ్ ఉంది అది. సో నేను కంట్రోల్ ఆల్ట్ జెడ్ ప్రెస్ చేసి బ్యాక్ వస్తున్నాను. దీన్ని ఆన్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే ఆ టోన్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది, ఇమేజ్ డిస్టర్బెన్స్ కాకుండా. ఓకేనా? ఇది డిఫాల్ట్ ఆన్ ఉంటుంది, బట్ మీరు మాత్రం దీన్ని ఆఫ్ చేయొద్దు. సో ఇది ఒక్కసారి నేను ఇలా డ్రాగ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఎంత క్లారిటీ ఉందో, చాలా రియలిస్టిక్గా అది బ్రైటన్ చేస్తుంది. ఎందుకు అలా రియలిస్టిక్గా న్యాచురల్గా ఉంది అంటే, సో మనం ఆ ప్రొటెక్ట్ టోన్స్ అనేది డిఫాల్ట్ ఆన్ ఉంటుంది, దాన్ని అలాగే ఉంచాను కాబట్టి. ఇప్పుడు ఇది చూడండి డిఫరెన్స్. సో ఇది యాక్చువల్ పిక్చరు. ఈ ఏరియాలో నేను డాడ్జ్ టూల్ ద్వారా పిక్చర్స్ని బ్రైట్ చేశాను. మళ్ళీ ఇంకొక పిక్చర్ తీసుకొని, సేమ్ పిక్చర్లో ఈ ఏరియా తీసుకుందాం. సో సేమ్ రైట్ క్లిక్, లేయర్ వయా కాపీ. ఈసారి ఏం చేద్దామంటే రివర్స్ చేద్దాం. రివర్స్ అంటే ఏంటి, బర్న్ టూల్ ద్వారా సైజ్ ఇందాక ఎంత ఇచ్చాం 175, దీన్ని కూడా 175 వేద్దాం. ఓకేనా? ఈ రెండింటిని ఆఫ్ చేద్దామా. మీకు ఇంకా మీ ఫోకల్ పాయింట్ క్లియర్గా తెలుస్తుంది, మీకు తర్వాత చూడవచ్చు ఏం జరుగుతుంది అనేది. సేమ్ ఈ ప్రొటెక్ట్ ఎడ్జెస్ మాత్రం మర్చిపోవద్దు. సో సేమ్ డార్క్ చేస్తున్నాను, అక్కడ లైట్ చేశాను, ఇక్కడ డార్క్ చేశాను. అంటే మీకు ఫోటో షూట్ అయిపోయిన తర్వాత మీకు తెలియకుండానే మీ ఫొటోస్లో లైటింగ్ ఎక్కువ వస్తుంది, సమ్టైమ్స్ ఈ లైటింగ్ తక్కువ అవుతుంది. సో లైటింగ్ ఆర్టిఫిషియల్గా యాడ్ చేయాలంటే బర్న్ వాడతారు. డాడ్జ్ అనేది హెవీ లైటింగ్ ఉన్న పిక్చర్స్ని డార్క్ చేయాలన్నప్పుడు ఇది వాడతారు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ ఏరియాలో, అంటే ఎస్పెషల్లీ ఈ నాకు మౌస్ పాయింట్ ఉన్నదాన్ని ఏ ఆపరేషన్ అండి అది, ఇక్కడ ఈ టూల్లో ఏ ఆపరేషన్ అవుతుంది, అది డాడ్జింగ్ అంటారు. అంటే బ్రైట్న్ అయింది, ఇది డార్క్ అయింది. ఇంకా లాస్ట్ ఏముంది, స్పాంజ్ ఉంది. స్పాంజ్ ఏం చేస్తుందో చూద్దాం. సేమ్ ఈసారి సర్కిల్ తీసుకుందాం. సర్కిల్లో ఈ ఏరియా తీసుకుందాం. ఓకేనా? ఈ ఏరియా తీసుకొని ఫెదర్ ఒక 25 ఇద్దాం. 25 సరిపోతుందా? సో 30 ఇద్దామా. 30 కాపీ పేస్ట్, లేదంటే సేమ్ రైట్ క్లిక్లో లేయర్ వయా కాపీ. ఫైన్. ఈసారి ఇది కూడా ఆఫ్ చేస్తాను సో దట్ మీకు ఫోకల్ పాయింట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈసారి ఈ స్పాంజ్ వాడుతున్నాను. స్పాంజ్ ఏం చేస్తుంది, కలర్స్ని శాచురేట్ ఆర్ డీశాచురేట్. డీశాచురేట్ అంటే బ్లాక్ అండ్ వైట్. ఓకేనా? కలర్లో ఉన్న పిక్సెల్స్ అన్నిటిని డీశాచురేట్ స్టేజ్కి తీసుకెళ్ళడం అంటే బ్లాక్ అండ్ వైట్కి. ఇక్కడ ఏ మోడ్ ఆన్ ఉంది, డీశాచురేటే ఆన్ ఉంది. సో డీశాచురేట్ ఆన్ చేసి, ప్రీవియస్గా బ్రష్ సైజ్ 175 ఉంది కాబట్టి దీనికి కూడా 175 యాడ్ చేసి ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తాను. ఏమవుతుందో చూడండి స్లోగా. వన్ టైం, ఇంకా మీరు ఎంత సెకండ్ టైం డ్రాగ్ చేశాను, థర్డ్ టైం, మీరు అలా సెకండ్ టైం థర్డ్ టైం డ్రాగ్ చేస్తే కంప్లీట్గా అది గ్రే స్కేల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, లేదంటే డీశాచురేట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఏమైంది, ఇది దీన్ని కూడా ఆఫ్ చేస్తే ఇది.
ఓకేనా. సో ఇక్కడ బేసిక్గా ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, శాచురేట్, డీశాచురేట్ అనేది 2 ఫంక్షన్స్. శాచురేట్ అంటే మీకు కలర్స్. సో ఈసారి నేను ఇంకొకటి తీసుకుంటాను. సో ప్రాబ్లీ ఈసారి ఫ్లవర్స్ తీసుకుందాం. ఈ ఫ్లవర్ తీసుకుంటాను. సో ప్రాబ్లీ ఇది తీసుకుందాం. ఓకేనా. సో ఈ ఏరియాలో ఈ క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని దీన్ని కూడా నేను అప్రాక్సిమేట్గా సెలెక్ట్ చేశాను. సో అది మీ ఇష్టం అండి, ఎంత సెలెక్ట్ చేస్తారనేది. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మనం వీఆర్ డూయింగ్ సమ్ బేసిక్ ప్రాక్టీస్ కాబట్టి. సో ఫైన్. సో దీన్నే నేను వెదర్ ఒక 2 ఇచ్చి కాపీ పేస్ట్, కంట్రోల్-C కంట్రోల్-V, లేదంటే డైరెక్ట్గా కంట్రోల్-J అనేది యూజ్ చేశాను. ఓకేనా. సేమ్ ఆపరేషను స్పాంజ్ టూల్తో 100. ఈసారి ఇది పెద్దగా ఉంది కాబట్టి దీన్ని డబుల్ చేద్దాం, 350 పిక్సెల్స్ చేద్దాం. సో ఇక్కడ ఏ మోడ్ ఉంది, శాచురేట్ ఉంది, సారీ డీశాచురేట్. ఈసారి శాచురేట్ సెలెక్ట్ చేస్తాను. ఏమవుతుందో చూడండి. సో మీ కలర్స్ అనేది సో డెఫినెట్గా మీకు శాచురేట్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. ఈ కలర్స్ కనబడుతుందా మీకు, వేరియేషన్ అనేది కొంచెం ఎల్లో షేడ్ అయింది. సో దీన్ని మీకు సో చూడండి. సో ఇప్పుడు నేను ఒక్కసారి దీన్ని ఆఫ్ చేసి, ఇది ఒరిజినల్, ఇది శాచురేట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఓకేనా. ఇదండి. సో మీకు బేసిక్గా ఈ కోర్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అంటే, ఈ టూల్ ఇమేజెస్లో ఉన్న పిక్సెల్స్ని బ్రైట్ చేస్తుంది, ఇది డార్క్ చేస్తుంది, ఇది డీశాచురేట్ ఆర్ శాచురేట్ చేస్తుంది. ఓకేనా. సో మనం దీనిపైన ఇంకొక వీడియో అడ్వాన్స్ లెవెల్లో నేను ఒకసారి అప్లోడ్ చేస్తానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య.